హిందూపూర్ ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పారు బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఈ వ్యవహారంపై రాష్ట్ర జాతీయ నాయకత్వానికి తెలిపినట్లుగా ఆయన వెల్లడించారు. అయితే పార్టీ తనకు అవకాశం కల్పిస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికుడిగా మాత్రమే తాను అడుగుతున్నానని, అంతిమ నిర్ణయం పార్టీ హైకమాండ్దేనంటూ తెలిపారు. మరోవైపు మరో సీనియర్ సత్యకుమార్ కూడా హిందూపురం సీటుపై కన్నేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తుంటే ఈ నేతలిద్దరిలో ఎవరు హిందూపురం నుంచి బరిలోకి దిగుతారు అనేది ఆసక్తికరంగా మారింది. దేశంలోనే వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కోట్ల రూపాయలు నిధులిచ్చి ఈరోజు అనేక రైల్వే స్టేషన్లు, కొత్త రైల్వే లైన్లు, విద్యుదీకరణ, కొత్త రైళ్లతో పాటు ఈరోజు జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, రైల్వే శాఖ మంత్రికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పొత్తులన్నీ కూడా జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, అవి మా పరిధిలో ఉండవు. జాతీయ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని మేమందరం కూడా కట్టుబడి పోటీ చేస్తాం. ఒకసారి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, మరొకసారి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేయడం జరిగింది. ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా అనేక సంవత్సరాలు ఈ జిల్లాలో విద్యార్థి ఉద్యమాల మీద, అనంతపురంలో మెడికల్ కళాశాల ప్రభుత్వ సాధన కోసం జైలుకు పోయి ప్రజా ఉద్యమాల్లో నేను పనిచేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా హిందూపూర్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని నా ఆకాంక్షను, అనేక మంది కార్యకర్తలు కూడా పోటీ చేయాలని చెప్పి ఈ జిల్లాలో నేను స్థానికంగా ఉన్న నాయకుడిగా ప్రతి మండలము, ప్రతి